హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదిగో ఈరోజైతే మా బావగారు వాళ్ళు మరిది వాళ్ళు అయితే వచ్చారు ఇంటికి. అందుకే వీడియోస్ కూడా చాలా లేట్ అయిపోయాయండి. ఇంకా ఆ రోజు వాళ్ళు వచ్చారని చెప్పేసి ఇదైతే 4 డేస్ బ్యాక్ వీడియో. వాళ్ళు ఇచ్చారని చెప్పేసి నాటుకోడి మాసం అయితే తీసుకొచ్చాము. ఇది నాటుకోడి పుంజు మాసం అయితే కాదండి, పెట్ట మాసం. పుంజు మాసం ఒకలా, పెట్ట మాసం ఒకలా వండుకుంటేనే బాగుంటుంది. అన్నీ ఒకేలా ఇంకా మసాలా వేసుకునే విధానం బట్టి ఇక్కడైతే అక్కనే కర్రీ చేయమని చెప్తే సరే చేస్తానని అయితే చెప్పింది. మా అక్క అయితే వంటలు బాగా చేస్తుందండి. ఇక్కడ మాసాన్ని అయితే ఫస్ట్ మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకున్నాం కదా. తర్వాత అయితే ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మాసం ఉడికిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా ఫ్రై అవనివ్వాలండి. దీంట్లోకైతే మసాలా కోసం అని చెప్పేసి ధనియాలు, జీలకర్ర, లవంగాలు, కొబ్బరి, చెక్క. అదే ఒకవేళ పుంజు మాసం అనుకోండి, దాంట్లోకి కొంచెం మనం జీడిపప్పు వేసుకుంటాం కదా, అది కూడా యాడ్ చేసుకొని మసాలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీలోకి అయితే ఏమేమి కావాలంటే నేను సైడ్కి అయితే ఇస్తాను, అవైతే వేసుకొని మసాలా తయారు చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఎప్పుడో ఒకసారి అయితే కలుసుకుంటామని చెప్పేసి 1 ఇయర్కి ఒకసారి అలా కలుసుకుంటాము. కలిసినప్పుడు అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేస్తామండి. ఇంకా అప్పుడు నిద్ర అలాంటి ఏమి పట్టించుకోము. ఇక ఈ వంతున 12-1 వరకు అయితే ముచ్చట్లు పెట్టుకొని పడుకుంటాము. అక్క వచ్చినప్పుడు అయితే ఎప్పుడు అలానే చేస్తాము. ఇంకా వంట కూడా నేనే ఎక్కువ చేసి పెడతాను, ఎందుకంటే అక్క ఎప్పుడు ఎవరితో కలిసిన అక్కనే వంట చేసి పెడుతూ ఉంటుంది. ఇంక ఈసారి ఎందుకనో చెయ్యి అక్క అని చెప్తే సరేలే అని చెప్పేసి అయితే అక్క చేసిందండి. ఇంకా తర్వాత మనం ఈ తాలింపులో అయితే ఈ మాసాన్ని కూడా ఉడకబెట్టి వేసుకున్నాం కదా, ఈ మసాలాను కూడా వేసేసుకొని అలా మూత పెట్టుని ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉడికిస్తే ఈ మసాలా అంతా ఇంకా చికెన్కి అయితే పట్టేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. అక్క చేసే కర్రీస్ ప్రతిదీ నాకు ఇష్టం. అక్క దగ్గరికి వెళ్ళినప్పుడైతే ప్రతిదీ వండించుకొని తింటూ ఉంటాను. ఉన్న 3 డేస్ అయినా సరే, 1 ఇయర్కి ఒకసారి అయినా 2 టైమ్స్ అయినా వెళ్ళిపోతూ ఉంటాం కదా, ఏమేమి కావాలని ముందే చెప్తూ ఉంటాను. అన్నీ వండి పెడుతుంది బాగా. వంటల్లో అయితే స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అక్కని. ఇంకా కలిసిపోవటం కూడా బాగా కలిసిపోద్దండి. మన ఇంట్లో మనిషి లెక్కనే కలిసిపోతూ ఉంటుంది అక్క అయితే. ఇంకా తర్వాత మసాలా పట్టేపిన తర్వాత మళ్ళీ మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం దీంట్లో పచ్చిమిర్చి 1-2 వేసుకున్నాం కదా, కారం కూడా చూసి వేసుకోవాలన్నమాట. నేను అక్క అయితే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వేసినట్టుంది. కారం కూడా కొంచెం ముక్కలకి, కర్రీకి, గ్రేవీకి అంతా పట్టిందాక తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కారం వేసి అయిపోయిన తర్వాత ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే గ్రేవీ బాగా చిక్కగా తయారైపోతుంది ఇవి ఉడికేసరికి. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో ఇంకా ఆధారం మసాలా ఏమీ యాడ్ చేయ అవసరం లేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.